ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీగా ఎదుగుతున్న జనసేన అనేక రకాల అంతర్గత సమస్యలతో కునారిల్లుతోందా అంటే అవునని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా గత 10-15 రోజులుగా ఒక అంశం ఆ పార్టీని కుదిపేస్తోంది. అధినాయకుడు ఈ అంశాన్ని పట్టించుకోనట్టుగా నటిస్తున్నప్పటికీ మొత్తం మీద ఆయన మెడకే ఈ అంశం చుట్టుకునేదిగా కనబడుతోంది. తిరుపతికి చెందినటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, ఆయన దాష్టీకాలు కానీ, ఆయన జరిపినటువంటి రాసలీలలు కానీ, ఆయన జరిపినటువంటి సొమ్ము కొల్లగొట్టినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చాయి. ససాక్ష్యంగా అంటే సాక్ష్యాలతో సహా బయటికి వస్తున్నాయి. అయితే ఇంత జరిగినా కూడా నాకేం కాదు, నన్నెవరూ ఏమీ చేయలేరు, సాక్షాత్తు మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా నన్ను ఏమీ చేయలేడు, ఆయనకు సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, నేను దాన్ని బయట పెడితే ఆయన భాగవతం కూడా బయటకు వస్తుంది కాబట్టి నన్ను ఆయన ఏమీ చెయ్యలేడు అన్న మాట తనకు చెప్పాడంటూ ఈ వార్తలన్నీ బయటకు తీసుకొచ్చినటువంటి లక్ష్మీరెడ్డి మీడియాకు స్పష్టంగా తెలియజేశారు. అంటే పెన్ డ్రైవ్లో ఏముంది, పెన్ డ్రైవ్ని చూసి ఎందుకు ఆ పార్టీ అధినేత మరి లొంగిపోతున్నాడా వంగిపోతున్నాడా, ఎందుకని కిరణ్ రాయల్ పైన కనీసం ఒక ప్రకటన కూడా చేయటం లేదు. దాదాపుగా మొదటిసారి ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక ప్రకటన చేసింది జనసేన పార్టీ. ఆ పార్టీ తరఫున చేసిన ప్రకటనలో మీరు కొద్ది కాలం మౌనంగా ఉండండి, దూరంగా ఉండండి, తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి పనిచేద్దాం అన్న ధోరణిలో అందులో పేర్కొనడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు పార్టీకి చుట్టుకున్నటువంటి అనేక ఆరోపణలు, అనేక అంశాలు ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన మాట వాస్తవం. కానీ స్పందించాల్సినటువంటి సమయంలో, సరైనటువంటి తరుణంలో స్పందించకపోవడంతో పార్టీ అధినేత పైనే ఇప్పుడు నేరుగా రకరకాల ఆరోపణలు చుట్టుముడుతున్నాయి, ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. పెన్ డ్రైవ్లో ఏముంది, ఎందుకని పెన్ డ్రైవ్ని బూచిగా చూపించి మరి ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ పార్టీ అధినేతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎక్కడో ఒక బడ్డీ కొట్టు, కిళ్ళి కొట్టుతో జీవితం ప్రారంభించినటువంటి ఈ కిరణ్ రాయల్ ఇవాళ అంత విలాసవంతమైనటువంటి జీవితం గడపడం వెనక కారణాలు ఏంటి అని లక్ష్మీరెడ్డి చెప్తున్నారు. అమ్మాయిలను ఎరవేయటం, వాళ్ళని వేధించటం, వెంటాడటం, వారి నుంచి అక్రమంగా సొమ్మును దోచుకోవటం, ఇది ఆయన రాసకార్యంగా ఆమె సాక్ష్యాలతో సహా చెప్తున్నారు. ఆమె పైన కూడా ఆయన ఆరోపణలు చేశారు, ఆమె కిలాడి లేడీ అని, మరొకటని. కానీ వాటన్నిటినీ నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో లక్ష్మీరెడ్డి తిప్పికొట్టారు. పూర్తిగా సాక్ష్యాలన్నింటినీ ముందు పెట్టారు. వందలాది వీడియోలు ఉన్నాయి, వందలాది ఆడియో టేప్స్ ఉన్నాయి. వాటన్నిటినీ నేను సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మరికొన్ని కూడా బయట పెడతానని చెప్తున్నారు. ఆమె తరపున న్యాయవాది బాలా కూడా వీటన్నిటికీ సంబంధించి, కిరణ్ రాయల్ అనే వ్యక్తికి సంబంధించి, అతని భాగవతాలకు సంబంధించి పూర్తిగా వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే కిరణ్ రాయల్ ఒక్కడే కాదు, ఇలాంటి భాగవతాలన్నింటిలో ఆయన భార్య కూడా, కుటుంబ సభ్యులకు కూడా భాగస్వాములే అన్నది లక్ష్మీరెడ్డి ఆరోపణ. తనపైన, తన కుటుంబాన్ని నాశనం చేయటంలోనూ కిరణ్ రాయల్ ప్రధాన పాత్ర పోషించాడని, తన జీవితాన్ని నాశనం చేశాడు, తన ఆర్థిక మూలాలను దెబ్బతీశాడు, తన్ని పూర్తిగా కుంగదీసి రోడ్డున పడేట్టు చేశాడు. ఈ స్థితిలో తాను బయటికి వస్తే తనపైన కేసులు పెట్టించి
ఎక్కడో ఉన్నటువంటి జైపూర్లో కేసులు తిరగదోడించి తనని అరెస్ట్ చేయించారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఈ కేసులతో ఆమెకి ప్రమేయం లేదన్న విషయం తెలుసుకొని తనకి బెయిల్ ఇచ్చారని ఆమె చెప్తున్నారు. ఏ రకంగా చూసినా కిరణ్ రాయల్ వ్యవహారం మాత్రం కొంత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేదిగానే ఉంది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆరణి శ్రీనివాస్ అనే నాయకుడికి జనసేన పార్టీ టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించుకున్న తర్వాత అక్కడ టికెట్ ఆశించి భంగపడినటువంటి కిరణ్ రాయల్, వాళ్ళిద్దరి మధ్య, శ్రీనివాస్కి రాయల్కి మధ్య ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్, ఒక రగడ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కూడా ఆ ఆరణి శ్రీనివాస్ ప్రమేయం ఉందా అని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ కిరణ్ రాయల్ మాత్రం ఈ మొత్తం వ్యవహారం వెనక వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ ప్రమేయం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ఎవరైతే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకు పూర్వ నేపథ్యం కూడా వైసీపీ నుంచి వచ్చింది. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వాడే. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన కిరణ్ రాయల్కి మధ్య కూడా చాలా పెద్ద అగాధం ఉంది, వైరుధ్యం ఉంది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఇక్కడ సరైనటువంటి నిర్ణయం జనసేన అధినేత తీసుకోలేదని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తికి సంబంధించి అనేక రకాల అభియోగాలని సాక్ష్యాలతో సహా లక్ష్మీరెడ్డి బయటపెట్టినప్పుడు వాటిని తిప్పికొట్టగల కనీసమైనటువంటి సామర్థ్యం కూడా జనసేన పార్టీ దగ్గర లేనట్టు కనపడుతోంది. ఎందుకంటే అవన్నీ నిజాలు కాబట్టి, అందులో నిజాయితీ ఉంది కాబట్టి, సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి, బలమైన సాక్ష్యాలతో ఆమె మీడియా ముందుకు వచ్చింది కాబట్టి వాటిని తిప్పికొట్టగల వ్యక్తి, శక్తి ఆ పార్టీలో ఎవరు ఉన్నట్టు కనపడదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిజాయితీ గల పార్టీ, ప్రజల ముందు తన నిస్వార్థమైనటువంటి ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించగల పార్టీగా జనసేన కిరణ్ రాయల్ పైన చర్య తీసుకొని ఉంటే ఎంతో కొంత పార్టీ పైన ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగేది, అభిమానం పెరిగేది, నమ్మకం పెరిగేది. కానీ నమ్మకం వమ్ము చేసుకున్నటువంటి జనసేన పార్టీ ఇప్పటికి కూడా తటపటాయిస్తుండటానికి కారణం ఆ పెన్ డ్రైవేనా? ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆ పెన్ డ్రైవ్ గురించే మాట్లాడుకునేట్టు చేసింది. అందరి దృష్టి దానిపైకే వెళుతుంది. పెన్ డ్రైవ్ పైనే చర్చ జరుగుతుంది. కిరణ్ రాయల్ దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ ఏంటి, దాంట్లో అధినేతకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఎందుకని అధినేత పెదవి విప్పటం లేదు, ఎందుకని కిరణ్ రాయల్ని చూస్తే భయపడుతున్నారా, లేదా ఇంకేదన్నా కారణమా తెలియటం లేదు. ఇట్లాగే ఈ పెన్ డ్రైవ్లు ఒక కిరణ్ రాయల్ దగ్గరే కాదు, లోకేష్ దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ ఉంది. అది కూడా ఈ జనసేనకు సంబంధించిన నాయకుల భోగత్వాలకు సంబంధించింది అని వాళ్ళు చెప్తారు. అట్లాగే తెలుగుదేశంకి సంబంధించిన పెన్ డ్రైవ్ బీజేపీ వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళకి నాయకులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన భాగోతాలు మా దగ్గర ఉన్నాయని. మొత్తం మీద ఈ పెన్ డ్రైవ్ల గోల్ మాత్రం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఎవరి భోగత్వాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరిని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎందుకని ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు నిగ్గు తేల్చడానికి భయపడుతున్నారు, నిజాయితీగా ముందుకు రాలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. జనసేన నిజానికి ఒక నిజాయితీ గల పార్టీగా ముందుకొచ్చి ఎస్ కిరణ్ రాయల్ పైన ఎటువంటి అభియోగాలు వచ్చిన కారణంగా అతన్ని సస్పెండ్ చేస్తున్నాం, పక్కన పెట్టాం పార్టీ నుంచి, అతని మీద ఏదన్నా ఉంటే పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఉంటే పార్టీ పట్ల అభిమానం పెరిగేది, పార్టీ నిజాయితీ పట్ల అందరికీ కూడా ఒక నమ్మకం కలిగేది. కానీ అటువంటి చర్యలు జనసేన తీసుకోలేదు. తీసుకోవడానికి తటపటాయిస్తోందా? కారణం ఈ పెన్ డ్రైవేనా? మొత్తం మీద ఇలాంటి అంశాల మీద చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. చర్చోపచర్చల పర్యవసానం ఒకటే, రేపొద్దున ఖచ్చితంగా లక్ష్మీరెడ్డి పూర్తి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచితే జరగబోయేది ఏంటి?
అర్థమైపోయింది పోలీసులకు కూడా, లేదా న్యాయ వ్యవస్థకు కూడా ఆమె పక్షాన న్యాయం ఉంది. ఆమెను మోసం చేశాడు, వంచాడు. ఒక స్నేహితుడి భార్యగా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డిని మోసం చేసి, వంచన చేసి, భర్త ఉన్న కాలంలోనూ మోసం చేశాడు. ఆమె లక్ష్మీరెడ్డి భర్త చనిపోయిన తర్వాత ఒక స్నేహితుడి మరణాన్ని కూడా వాడుకొని ఆమెను పూర్తిగా దోచుకొని దాదాపు 1.5 కోటి రూపాయల సొమ్ము కానీ లేదా ఇతరత్ర ఆస్తులు కానీ స్వాధీనం చేసుకున్నాడు. అట్లాగే ఒక 3 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని తీసుకున్నాడని చెప్తున్నారు. ఏదో మొత్తం మీద ఆమె తనను దోచుకున్నాడు, సర్వస్వం దోచుకున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాల తనని దోచుకున్నాడన్న విషయాన్ని ఆమె మీడియా ముందు పదే పదే చెప్తున్నారు. తనకు న్యాయం చేయాలని, తన ఆర్థిక మూలాలు దెబ్బతీసినటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలని, తనకు ఆ డబ్బును తిరిగి ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. ఇంత వ్యవహారం అంతా కూడా 2 రాష్ట్రాలను కుదిపేస్తున్న పరిస్థితుల్లో ఇంత జరుగుతున్నా ఎందుకు పార్టీ స్పందించట్లేదు, ఆ పార్టీ అధినేత స్పందించట్లేదన్న అంశం మాత్రం ప్రజల్లో ఒక చర్చనీయాంశంగానే మారిపోయింది. చూడాలి, ఇప్పటికైనా ఆ పార్టీ స్పందిస్తుందేమో చూడాలి. పార్టీ అంటే పార్టీ తరఫున పి హరిప్రసాద్ అదే మరొకళ్ళు ఒక సంతకం పెట్టిన ఒక కాగితాన్ని వెలువరించటం కాదు. ఆ పార్టీ అధినేత మరి జుట్టెగరేసి, మెడగొక్కొని, కాలు పీక్కొని 100ల కొద్ది మీటింగుల్లో ఒక్కొక్కరిని తోలు ఒలిచి కూర్చోబెడతా, బట్టలు ఇప్పించి కొడతా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఏమైపోయింది అదంతా? తన పార్టీలోనే ఇంత దుర్మార్గం జరుగుతుంది అన్నప్పుడు మరి ఎందుకు తోలు తీయటం లేదు, తోలు వచ్చి కూర్చోబెట్టట్లేదు, ఎందుకని బట్టలు ఇప్పి కొట్టట్లేదు? సో ఈ రకమైన ఇది వస్తున్నాయి. ప్రశ్నించాల్సిన వ్యక్తి, చర్య తీసుకోవాల్సిన వ్యక్తి తగినటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావట్లేదు. మొత్తం మీద జనసేన ప్రజల ముందు చులకనవుతోందా అంటే అవును అని చెప్పుకోవాలి. చూద్దాం, మరి రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రజలు తమ అభిమతాన్ని పూర్తిగా వ్యతిరేకంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని